ఒకటే, ఎవరు ఖాళీగా ఉన్నామనే మాట చెప్పకూడదు, మీరు ఎత్తుక్కోవాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు మొదలైంది. చంద్రబాబు నాయుడు మంగళగిరి నియోజకవర్గంలోని పెనువాకలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన పంపిణీ విధానానికి ఇప్పటికైతే పూర్తి భిన్నమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రాజకీయంగా రాజకీయ నాయకుల ప్రత్యక్ష ప్రమేయం అనేది స్పష్టంగా ఈరోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కనిపించింది. డప్పు మేళాలతో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అంతా ఇంటింటికి వెళ్ళి పింఛన్లు పంపిణీ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళ వెంట సచివాలయ సిబ్బంది కూడా ఉన్నారు. అయితే రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఉండడం ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి ఆధార్ కార్డులను కూడా పరిశీలించేందుకు ట్రై చేశారు. అంటే వీళ్ళకు అర్హత ఉందా లేదా అని పరీక్షించడం బాగానే ఉంది. కానీ ఏ అధికారంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఈ పని చేస్తూ ఉన్నారు అన్నదే ఇప్పుడు చూడాల్సిన అంశం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎక్కడ రాజకీయ జోక్యం ఉండేదే కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతినడానికి ఇది ఒక కారణం, రాజకీయ నేతల ప్రమేయం, కార్యకర్తల ప్రమేయం లేకపోవడం కూడా అని ఒక వాదన చేస్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి పింఛన్ల పంపిణీ వరకు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటింటికి తీసుకెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. వాలంటీర్లకు 5,000 రూపాయల గౌరవ వేతనం ఉండడంతో వాళ్ళు ఒక కార్యకర్తలా కాకుండా ఒక ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధుల్లాగా, వ్యక్తుల్లాగే పనిచేయాల్సి వచ్చింది. లంచాలు తీసుకోవడం, అజమాయిషీ చేయడం ఇలాంటివి ఎక్కడా చేయలేదు. ఏ పార్టీ వాళ్ళైనా, ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళ ఆత్మగౌరవానికి ఎక్కడ భంగం కలగలేదు. నేరుగా వాలంటీర్లు వెళ్ళడం, వాళ్ళకి అర్హత ఉంటే పింఛన్లు ఇవ్వడం జరుగుతూ ఉండేది. అంతేగాని ఇప్పట్లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు కూడా ఇంటింటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా మద్దతుదారులు ఎవరైనా పింఛన్లు తీసుకుంటుంటే వాళ్ళ వైపు ఇదిగో మేము ఇస్తున్న భిక్ష అన్నట్టుగా చూసింది లేదు. ఎవరి ఆత్మగౌరవానికి భంగం కలగలేదు. కానీ ఈరోజైతే స్పష్టంగా రాజకీయ పార్టీల, తెలుగుదేశం పార్టీ శ్రేణుల ప్రభావం అయితే పింఛన్ల పంపిణీలో కనిపించింది. ఒక విధంగా హడావిడి, ఇదేంటి కొత్త పద్ధతి అని పింఛన్దారులు కూడా ఆశ్చర్యపోయేలాగా వ్యవహారం అయితే నడుస్తోంది. చంద్రబాబు నాయుడు పెనుమాకలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా చేసిన వ్యాఖ్యలను కూడా కాస్త నిశ్చితంగా పరిశీలించాలి. ఇంటింటికి పింఛన్ల పంపిణీ అన్నది సాధ్యమే అని మేము నిరూపించాం. 1,20,000 మంది సచివాలయ సిబ్బంది ద్వారా ఒకే రోజులో పింఛన్ల పంపిణీ పూర్తి చేస్తున్నామంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడారు. నిజానికి ఇంటింటికి పింఛన్ల పంపిణీ అన్నది నిరూపించామని చంద్రబాబు నాయుడు అంటున్నారు. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి రాకముందు అన్నది ఇంటింటికి పింఛన్ల పంపిణీ అన్నదే లేదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు 2014, 2019 మంది కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఎలా జరిగింది? వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, వితంతువులు కావచ్చు, వీళ్ళందరూ వెళ్ళి ప్రభుత్వ కార్యాలయాల వద్ద 3-4 రోజుల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి. అది కూడా ఒకే రోజు పంచడం అనేది సాధ్యమయ్యేది కాదు. 3-4 రోజులు ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చేది. దానివల్ల ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. చిన్న వయసుల్లోనే భర్తల్ని కోల్పోయిన వితంతువులు కూడా అక్కడికి వెళ్ళి ప్రభుత్వ కార్యాలయాల వద్ద కూర్చోవాల్సి వచ్చేది. వాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఉంటారు. వాటన్నింటిని గమనించి అసలు ఇలా ఇబ్బంది పడకూడదు అన్న దాంతో ఇంటింటికి వ్యవస్థను తెచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు మేము చేసి చూపించాం, ఇంటింటికి పింఛన్ల పంపిణీ సాధ్యమని మేము చేసి చూపించామని చెప్తున్నారు. దాంతోపాటు 1,20,000 మంది ఉద్యోగులు ఉన్నారు, సచివాలయ ఉద్యోగులు. ఒక్కొక్కరు 40-50 పింఛన్లు ఇచ్చినా కూడా అయిపోతుందని నిరూపించామంటున్నారు. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, ప్రభుత్వ ఉద్యోగం అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులే మాట్లాడారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తున్న ఆ 1,20,000 మంది సచివాలయ ఉద్యోగులు ఎవరి ద్వారా వచ్చారు, ఎవరి హయాంలో నియమితులయ్యారు? జగన్మోహన్ రెడ్డే కదా. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ 1,20,000 మంది సచివాలయ ఉద్యోగులు నియమితులు కాకపోయి ఉంటే ఈరోజు ఇంటింటికి పింఛన్ల పంపిణీ ఎలా చేసి ఉండేవాళ్ళు? సచివాలయ ఉద్యోగులు ఒక్కొక్కరు 40-50 పింఛన్లు ఇచ్చినా సరిపోతుందని ఈరోజు చంద్రబాబు నాయుడు అంటున్నారంటే ఇక వాలంటీర్ల వ్యవస్థ కూడా ఇక ఉండదు అని పరోక్షంగా సంకేతాలు ఇస్తూ ఉన్నట్టుగా ఉంది. లేకుంటే ఇప్పుడున్న వాలంటీర్ వ్యవస్థను మొత్తం పక్కకు పెట్టేసి 2 నెలలు 3 నెలలు అయిన తర్వాత తిరిగి తన పార్టీ కార్యకర్తలతో ఏమైనా ఇంకో వ్యవస్థను తయారు చేయడానికి ఏమైనా సిద్ధపడుతున్నారా? ఈరోజు వ్యవహారం చూస్తే పింఛన్ల పంపిణీలో రాజకీయ పార్టీల కార్యకర్తలు జోక్యం చూస్తూ ఉంటే మళ్ళీ జన్మభూమిని కమిటీల కాలాన్ని అయితే పరోక్షంగా గుర్తు చేసినట్టయింది ప్రజలకి. పింఛన్ల పెంపు తన హయాంలోనే ఎక్కువ జరిగిందని కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. పింఛన్ల పంపిణీ చంద్రబాబు హయాంలో కాస్త పెంపు అనేది జరిగి ఉండవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు 2019 సమయంలో చూసినా ఎన్నికలకు కొద్ది నెలల ముందు పెంచడం లాంటివి చేశారు, జిమ్మిక్కులు చాలా చేశారు. దాంతోపాటు అసలు వైఎస్ఆర్ రాకముందు ఈ పింఛన్ల పంపిణీ ఇలా ఉండేది కాదు వ్యవస్థ. గ్రామంలో 10-20 మంది, మహా అంటే 20 మంది వృద్ధులకు మాత్రమే పింఛన్లు ఇచ్చేవాళ్ళు. ఆ పింఛన్లు కూడా ఇప్పుడు 6 నెలలకోసారో, ఏడాదికోసారో ఇచ్చేవాళ్ళు. మిగిలిన వాళ్ళు ఎవరైనా అర్హత ఉండి కూడా, వృద్ధులైండి కూడా మాకు పింఛన్లు కావాలి అన్నా కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఆ ఆల్రెడీ పింఛన్లు తీసుకుంటున్న ఆ 10-20 మందిలో ఎవరైనా చనిపోతే తప్పించి కొత్త వాళ్ళకు అవకాశం దక్కేది కాదు. కానీ ఒక వైఎస్ఆర్ వచ్చిన తర్వాతే ఇది కాదు పద్ధతి, వృద్ధులు అన్న తర్వాత అందరికీ ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి. కాబట్టి శాచ్యురేషన్
అర్హత ఉంటే 60 ఏళ్ళు దాటి వాళ్ళకి అన్ని అర్హతలు ఉంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి పింఛన్ ఇవ్వాలి అన్న సిస్టమ్ను తెచ్చింది వైఎస్ఆర్. ఇక దాన్ని రివర్స్ చేయడం ఎవరి వల్ల కాలేదు కాబట్టి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా కంటిన్యూ చేస్తూ వచ్చారు. కాబట్టి చంద్రబాబు నాయుడు నా వల్లే మొత్తం పింఛన్లు వృద్ధులకు అందాయన్నది అవాస్తవం. అప్పట్లో తెలుగుదేశం పార్టీ హయాంలో కేవలం ఊరికి 10-20 మందికి మాత్రమే అందేవాయి. ఇప్పుడు 100 మందికి వృద్ధులు పింఛన్లు తీసుకుంటూ ఉన్నారు. ఇంకో విషయం కూడా చెప్పారు, సాధారణంగా ఏదైనా ఒక హామీ ఇస్తే పార్టీలు ప్రభుత్వాలు 5-6 నెలల తర్వాత జనం వద్దకు వచ్చే ఆ హామీకి సంబంధించి ఇప్పుడు మాత్రం మేము చెప్పిన హామీని వెంటనే తొలి నెలలోనే పింఛన్ల పెంపునన్నది అమలు చేశామంటూ చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పింఛన్ల పంపిణీ అన్నది ఆన్గోయింగ్ పథకం. ఇది దీన్ని ఏమాత్రం ఒక్క నెల ఆపినా కూడా అల్లకల్లోలం అవుతుంది అన్నది చంద్రబాబు నాయుడు తెలుసు కాబట్టి దీన్ని టచ్ చేయలేకపోయారు. ఈ పథకాన్ని పెంపును అమలు చేశారు. కానీ ఇతర పథకాల గురించి మాత్రం ఈరోజు కూడా మాట్లాడలేదు. కనీసం సూపర్ 6 గురించి అక్కడికంతా మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు ఆ సభకి. కనీసం వాళ్ళ ఆ సందర్భంగానే సూపర్ 6 గురించి ఏమైనా మాట్లాడతారంటే అసలు ఆ పదమే ఉచ్చరించలేదు. ఎన్నికల సమయంలో మాత్రం పదే సూపర్ 6 అనే చంద్రబాబు నాయుడు ఈరోజు అసలు ఆ మాటే ఎత్తడం లేదు. మహిళలకు 1500 గురించి మాట్లాడలేదు, గ్యాస్ సిలిండర్ల ఫ్రీ గురించి మాట్లాడలేదు, ఉచిత బస్సుల గురించి మాట్లాడలేదు, నిరుద్యోగ వృత్తి గురించి కూడా మాట్లాడలేదు, ఏమీ మాట్లాడలేదు. అంటే గతంలో చూసినా కూడా 2014, 2019 మధ్య చూసినా కూడా పథకాల అమలు ట్రాక్ రికార్డ్ చాలా దారుణంగానే ఉంది తెలుగుదేశం పార్టీకి. అన్నా క్యాంటీన్ ప్రతిసారి అన్నా క్యాంటీన్ నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చి తొలగించారని చెప్తారు. కానీ వాటిని ఎప్పుడు ప్రారంభించారు? 4.5 ఏళ్ల పాటు దాదాపు అధికారంగా దగ్గరికి వచ్చిన తర్వాత 2018 జూలైలో ప్రారంభించారు చంద్రబాబు నాయుడు. అది కూడా అరకొరకు అన్నా క్యాంటీన్లని. అంటే దాదాపు 4 ఏళ్లకు పైగా అసలు ఆ విషయాన్ని పట్టించుకోలేదు అప్పుడు. దానికి తోడు నిరుద్యోగ వృత్తి కూడా అంతే. ఒక 6 నెలల ముందు పథకాన్ని అనౌన్స్ చేసి అందరికీ ఇస్తామని గొప్పలు చెప్పి రకరకాల కండిషన్లు పెట్టి చివరికి అట్టర్ ఫ్లాప్ అయిపోయింది నిరుద్యోగ వృత్తి అమలు అన్నది. కాబట్టి ట్రాక్ రికార్డ్ చూసినా కూడా పథకాల అమలు అలాగే ఉంది. ఇప్పుడు సూపర్ 6 గురించి కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడకపోవడాన్ని బట్టి చూస్తుంటే ఈ సూపర్ 6ని కూడా మెల్లగా ఇలాగే నీరుగారు చేస్తారా? అసలు ఆ చర్చ జరిగేందుకు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇష్టపడుతున్నట్టుగా లేదు. ఇక చంద్రబాబు నాయుడు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడిన వాళ్ళు లబ్ధిదారుల కంటే ఎక్కువ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాట్లాడేందుకు ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ను తెలుగుదేశం పార్టీ గెలుపులో తమ ప్రాధాన్యత ఏంటి, తమ పని ఏంటి, ఎలా పని చేశామని చెప్పుకోవడానికి, కీర్తించడానికి ఎక్కువగా సమయం ఇచ్చారు. వారిలో ఒక యువకుడుని చంద్రబాబు నాయుడు ప్రశ్నించినప్పుడు ఏం చేస్తున్నావు అన్నప్పుడు డిగ్రీ పూర్తయింది, ఖాళీగా ఉన్నానన్నప్పుడు ఖాళీగా ఉన్నామని ఎవరు అనడానికి వీల్లేదు, ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేసుకోవాలి, మీ ఉద్యోగాలు మీరే వెతుక్కోవాలంటూ కూడా ఆ అబ్బాయికి చంద్రబాబు నాయుడు ఒక సలహా ఇచ్చారు. మీలాంటి వాళ్ళ కోసమే స్కిల్ డెవలప్మెంట్ కూడా స్కీమ్ ఉందని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఉద్యోగాలు మీరే ఎత్తుకోవాలి, మీ అమ్మ నాన్నలను పోషించే స్థాయికి మీరే రావాలంటూ అక్కడ ఒక సలహా కూడా ఇచ్చారు. ఇక మరో మహిళ పోలవరం గురించి కూడా ప్రస్తావించారు. పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పలేకపోయారు కదా మీరు మొన్న అంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ అదే కథ చెప్పారు. నాదేం సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి అని. నేను డయాఫ్రమ్ వాల్ నిర్మించాను, కానీ సకాలంలో కాఫర్ డ్యాములని పూడ్చకపోవడం వల్ల వరద వచ్చి మొత్తం డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని చెప్పారు. ఇది సామాన్యులకు అర్థం కాని సబ్జెక్ట్ కాబట్టి చంద్రబాబు నాయుడు పదే ఇదే చెప్తున్నారు. కాబట్టి సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేలాగా ఈ విషయాన్ని పదే చెప్పాల్సి ఉంటుంది. గోదావరి నది మీద కడుతున్న పోలవరం ప్రాజెక్ట్ అన్నది నదిని డైవర్ట్ చేసిన తర్వాత డయాఫ్రమ్ వాల్ నిర్మించాలి. అంటే స్పిల్వే నిర్మించి ఆ నదిని మొత్తం స్పిల్వే మీదుగా మళ్లించిన తర్వాతే డయాఫ్రమ్ వాల్ నిర్మించాలి. కానీ చంద్రబాబు నాయుడు డయాఫ్రమ్ వాల్ను మొదట నిర్మించేశారు స్పిల్వే పూర్తి కాకముందే. దాంతో ఏమైంది, గోదావరి నీళ్లు డైవర్ట్ చేయడానికి స్పిల్వే పూర్తిగా లేదు, అటువైపు వెళ్ళేకి లేదు. ఆ నీళ్లు వరదంతా వస్తే కిందికి పోవాలి కాబట్టి ఏం చేశారు, ఎగువ దిగువ కాఫర్ డ్యామ్లకి అలాగే బొక్కలు పెట్టి వదిలేశారు. దాంతో వరద వచ్చి ఒక్కసారిగా కొట్టుకొని పోయింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి నెలల్లోనే కాఫర్ డ్యాములని ఆ గ్యాప్ని పూర్తి చేసి ఉంటే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయేది కాదా అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఒకవేళ కాఫర్ డ్యాములు 2 మూసివేసి ఉంటే కంప్లీట్గా మరి గోదావరి నది ఎటువైపు వెళ్ళేది? అటువైపు దారి మళ్ళించారు కదా, అటువైపు వెళ్దాము అంటే స్పిల్వే పూర్తి కాలేదు, ఇంకా అప్రోచ్ ఛానల్ కూడా పూర్తి కాలేదు. మరి కాఫర్ డ్యాములు కూడా మూసేస్తే ఇక నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి? వెనక్కు దాన్ని మొత్తం గ్రామాలు మునిగిపోవడమో, ఇక మరీ ఎక్కువ ప్రెజర్ అయ్యి మొత్తం కొట్టుకుపోవడమో జరుగుతుంది. అది జరిగితే చంద్రబాబు నాయుడు మాత్రం నేను డయాఫ్రమ్ వాల్ నిర్మించాను, జగన్మోహన్ రెడ్డి కాఫర్ డ్యాములు పూర్తి చేయలేదు, అందువల్ల వరద వచ్చిందంటూ ఒక అబద్ధాన్ని అయితే ప్రజలకు ఎక్కించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. మహిళలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హామీలో విపరీతమైన వ్యక్తిత్వ హననం జరిగిందని కూడా చంద్రబాబు నాయుడు మరో అంశాన్ని ఆవేదనపూర్వకంగా వ్యక్తం చేశారు. సరే, సోషల్ మీడియాలో రకరకాలు చేశారు, కానీ వైఎస్ భారతి, జగన్మోహన్ రెడ్డి, వైసీపీలోని మహిళా నేతల మీద ట్రోలింగ్ జరగలేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు గత ఎన్నికలకు ఒక 6 నెలల ముందు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని చేసినంతగా ట్రోలింగ్, దారుణంగా వ్యక్తిత్వ హననం ఇంకెవరైనా చేశారా? సరే, ఈ 5 ఏళ్ళు కూడా వదిలిపెడదాం. అంతకుముందు చంద్రబాబు నాయుడు అధికారంలో 2014 నుండి 2019 వరకు ఏమైంది? తీరా ఎన్నికల సమయంలో 2019 ఎన్నికల సమయంలో అప్పటికే ఆమె వయసు దాదాపు 65 ఏళ్ళు ఉంటుంది.
లక్ష్మీపార్వతి మీద ఒక యువకుడితో ఎలాంటి ఆరోపణలు చేయించారు, ఎంత నీచమైన కంప్లైంట్లు ఇప్పించారు. అతను ఆ యువకుడు ఏదో కంప్లైంట్ ఇస్తే అంతటితో వదిలిపెట్టారా? ప్రధాన పత్రికల్లో తొలి పేజీలో లక్ష్మీపార్వతి గురించి చాలా దారుణంగా రాయించారు కదా, డిబేట్లు పెట్టారు కదా. మరి 65 ఏళ్ల మహిళ మీద ఒక యువకుడు లేనిపోని ఆరోపణలు చేస్తే మళ్ళీ ఆ తర్వాత ఇంకా కేసు లేదు, ఏమీ లేదు. ఎన్నికల సమయంలో అంత దారుణంగా మహిళల మీద మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియాలో కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాయించి చర్చా కార్యక్రమాలు పెట్టిన ఉదంతాలు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నాయి. సో మొత్తం మీద చూస్తూ ఉంటే పింఛన్ల పంపిణీ కార్యక్రమం వ్యవహారంలో మాత్రం రాజకీయ జోక్యం స్పష్టంగా కనిపించింది. ప్రతి ఇంటికి రాజకీయ నాయకులు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాస్త తటస్థంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదో రకమైన ఇబ్బందికరమైన పరిస్థితే. వాళ్ళ ఆత్మగౌరవాన్ని కూడా ఒక విధంగా కార్యకర్తలు నాయకులు వెళ్తే వితంతువులు ఇతర పార్టీల వాళ్ళు వీళ్ళంతా ఉంటారు. వాళ్ళంతా ఎంత ఇబ్బంది పడతారు అన్నది కూడా గమనించే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపించడం లేదు. దానికి తోడు సూపర్ 6 అన్న ప్రస్తావన ఈరోజు చంద్రబాబు నాయుడు తాలేదు. కాబట్టి ఒక పింఛన్ల పంపిణీ తప్పించి మిగిలిన పథకాల విషయంలో తెలుగుదేశం పార్టీ ఎంతవరకు ముందుకు వెళ్తుంది అన్నది అనుమానంగానే ఉంది.